ఛాంపియన్స్ ట్రోఫీపై నెలకొన్న సస్పెన్స్ కు తెరపడింది. అందరూ ఊహించినట్టుగానే హైబ్రిడ్ మోడల్ కు ఐసీసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీని ప్రకారం 2 వేదికల్లో మెగా టోర్నీ జరగనుంది. భారత్ ఆడే మ్యాచ్లకు దుబాయ్ ఆతిథ్యం ఇవ్వనుండగా మిగిలిన దేశాల మ్యాచ్లని పాకిస్తాన్ లో జరగనున్నాయి. మొదటి నుంచి హైబ్రిడ్ మోడల్ కు పాక్ క్రికెట్ బోర్డు ఒప్పుకోకున్నా చివరకు బీసీసీఐ ఒత్తిడి ఫలించి ఐసీసీ వార్నింగ్ తో పాక్ బోర్డు అంగీకరించక తప్పలేదు. పాక్తో ద్వైపాక్షిక సంబంధాలు తెగిపోవడంతో భారత్ ఆ దేశం వెళ్లేందుకు నిరాకరించింది. పీసీబీ ఎంత ఒత్తిడి తెచ్చినా టోర్నీ నుంచి వైదొలుగుతాం తప్ప పాక్ వచ్చేది లేదని బీసీసీఐ తేల్చేసింది. దీంతో భారత్ లాంటి పెద్ద జట్టు ఇలాంటి మెగా టోర్నీలో ఆడుకుంటే నిండా మునిగిపోవడం ఖాయమని అర్థం చేసుకున్న ఐసీసీ హైబ్రిడ్ మోడల్ కు ఓకే చెప్పింది. అటు పాక్ క్రికెట్ బోర్డు కూడా గత్యంతరం లేక భారత మ్యాచ్లను దుబాయ్లో నిర్వహించేందుకు ఒప్పుకుంది. దీనికి ప్రతిగా పాకిస్తాన్కు ఎలాంటి ఆర్థిక పరిహారం కూడా చెల్లించడం లేదు. అయితే 2027 తర్వాత ఓ ఐసీసీ మహిళల టోర్నమెంట్ ను మాత్రం పాకిస్తాన్ కు కేటాయించడానికి ఐసీసీ అంగీకరించింది. అయితే 2026లో జరిగే T20 వరల్డ్ కప్ కోసం పాకిస్తాన్ టీం కూడా ఇండియాకు రావడం లేదు. ఈ మెగా టోర్నీకి సహా ఆతిథ్య దేశంగా ఉన్న శ్రీలంకలో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుంది. దీనికి బీసీసీఐ కూడా అంగీకరించడంతో సమస్య పరిష్కారమైంది. ఐసీసీ, బీసీసీఐ, పీసీబీ ముగ్గురు ఈ ఒప్పందంపై సంతృప్తి వ్యక్తం చేయడంతో సమస్య సద్దమణిగింది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా పాకిస్తాన్ మొత్తం 10 మ్యాచ్లకు ఆతిథ్యం ఇవ్వనుంది. అయితే ఇండియా ఆడే 3 లీగ్ మ్యాచ్లు మాత్రం దుబాయ్లో జరుగుతాయి. ఇందులో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కూడా ఉంది. అంతేకాదు, ఒకవేళ ఇండియా సెమీఫైనల్, ఫైనల్ కు చేరితే ఆ మ్యాచ్లు కూడా దుబాయ్లోనే ఉంటాయి. ఇండియన్ టీమ్ లీగ్ స్టేజ్లోనే నిష్క్రమిస్తే పాకిస్తాన్లోని లాహోర్, రావల్పిండి స్టేడియాల్లో ఈ మ్యాచ్లు జరుగుతాయి. ఛాంపియన్స్ ట్రోఫీ వచ్చే ఏడాది ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 మధ్య జరగనుంది. మొత్తం 8 జట్లను 2 గ్రూపులుగా డివైడ్ చేశారు. ఒక్కో గ్రూప్ నుంచి టాప్ 2 టీమ్స్ సెమీఫైనల్స్ కు వెళ్తాయి. గతేడాది పాకిస్తాన్ ఆతిథ్యం ఇచ్చిన ఆసియా కప్ కూడా ఇలా హైబ్రిడ్ విధానంలోనే జరిగింది. ఇండియా మ్యాచ్లతో పాటు సెమీఫైనల్, ఫైనల్ కొలంబోలో జరిగాయి. 2017 తర్వాత మళ్లీ 8 ఏళ్లకు ఈ టోర్నీ జరగబోతుంది. చివరిసారి జరిగిన ఈ మెగా టోర్నీ ఫైనల్లో ఇండియాను ఓడించి పాకిస్తాన్ విజేతగా నిలిచింది. అటు 2013లో ధోని సారథ్యంలోని టీమిండియా ఆతిథ్య ఇంగ్లాండ్ ఓడించి ఛాంపియన్స్ ట్రోఫీని గెలిచింది.